లలితస్కందము కృష్ణమూలము సుఖాలాపాభిరాంబు మంజులతాశోభితమున్ సువర్ణ సుమన సుజ్ఞేయమున్ సుందరోజ్వల వృత్తంబు మహాఫలంబు విమల వ్యాసాలవాలంబునై వెలయు భాగవతాఖ్య కల్పతరు ఉర్విన్ సద్విజశ్రేయమై భాగవతము తెలిసి పలుకుట చిత్రంబు శూలికైన దమ్మి శూలికైన విబుధవరుల వలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటపరతు సప్తమ స్కందము భాగవతం. మాయా ప్రవర్తన మహిమ వలన గుణముల కల్పించి గుణ సంగంబున లింగ శరీరంబు లీల దాల్చి కంపిత జలములో కదలిడి క్రియదోచు పాదపంబుల భంగి భ్రామ్యమాన చక్షువుల దరిత్రీ చలితయైకానంగ బడిన భంగి వికల భావరహితుడు ఆత్మమయుడు కంపితాంతరంగంబున కదలినట్లు దోచు కదలకుండు సర్వజ్ఞుడీశుండు సర్వాత్ముడు అవ్యయుడు అమలుండు సత్యుడు అనంతుడు ఆడ్యుడు ఆత్మరూపంబున అశ్రాంతముంతన మాయా ప్రవర్తన మహిమ వలన గుణముల కల్పించి గుణ సంగంబున లింగ శరీరంబులిలదాల్చి కంపిత జలములో కదిలడి క్రియదోచు పాదపంబుల భంగి. ఈ ప్రకారముగా సర్వేశ్వరుడు భగవంతుడు ఆయన మరి సర్వజ్ఞుడు ఈశుడు సర్వాత్ముడు అవ్యయుడు అమలుడు సత్యుడు అనంతుడు ఆడ్యుడు ఆత్మరూపంబున అశ్రాంతమున్ ఎన్ని కూడా భగవంతుని స్వరూపత లక్షణాలు కలిగినటువంటి విధానము ఈ విధంగా ఉన్నటువంటి పరమాత్మ సర్వేశ్వరుడు మాయ అనేటువంటి దాన్ని ఉపకరణంగా చేసుకుని ఈ విశ్వం అనేటువంటి దానిని కల్పిస్తూ ఉన్నాడు. గుణముల కల్పించి గుణసంగంబున సాత్విక రాజస తామస ఈ మూడు గుణములు ప్రకృతికి మూలం. మమ మాయా దురత్యయ దైవీ హేష గుణమయీ మమ మాయా దురత్యయ ఏష దైవీ ప్రకృతిగా ఉన్నటువంటి మాయా మరి గుణమయీ గుణములతో చేరి ఉన్న విధానము. కాబట్టి ఆ ప్రకారముగా మాయను ఉపకరణముగా చేసుకుని సర్వేశ్వరుడు ఈ సృష్టి వ్యవహారం అంతా కూడా తను కొనసాగిస్తూ ఉన్నాడు. ఈ చేసేటువంటి దానం అంతా కూడా సర్వేశ్వరుని ద్వారా జరుగుతుంది కానీ శుద్ధ బ్రహ్మము అనబడేటువంటిది ఏది కూడా చేయదు. శుద్ధ బ్రహ్మము అది చేసేది కాదు, చేయించేది కాదు. అది కేవలం సర్వజ్ఞుడై సచిదానంద స్వరూపుడై సర్వవ్యాపకుడై శుద్ధమై ఆనందాత్మకమై ఉన్నటువంటి బ్రహ్మము. అట్టి ఆ బ్రహ్మము యొక్క సమీపములో ఉన్నటువంటి మాయా సమన్వితమై ఉన్నటువంటి ఈశ్వరుడు ఆయన ఈ కార్యమంతా కూడా కొనసాగించే విధానం చేస్తూ ఉన్నాడు. ఆయనకు ఉపకరణముగా ఉన్నటువంటివి మాయా ప్రధానముగా త్రిగుణాత్మకమై ఉన్నటువంటి మాయ మూడు గుణములు. ఈ మూడు గుణములతోనే సృష్టి కార్యం అంతా కూడా నడుస్తుంది. మాయా ప్రవర్తన మహిమ వలన గుణముల కల్పించి గుణ సంగంబున లింగ శరీరంబులీల దాల్చి. ఈ ప్రకారముగా ఈ యొక్క సృష్టి కార్యం అనేటువంటిది గుణముల ద్వారా జరుగుతూ ఉన్నదో శుద్ధాత్తు శబలమభూతు శబలాదై వ్యక్త అవ్యక్తాన్మహతో మహతో అహంకార. శుద్ధ బ్రహ్మము శబల బ్రహ్మమయ్యను.
ఈ శబల బ్రహ్మము నుండి అవ్యక్త తత్వం పుట్టెను. అవ్యక్తత్వం నుండి మహత్తత్వం కలిగాను. మహత్తత్వము నుండి అహంకార తత్వం ఏర్పడెను. ఈ అహంకార తత్వమే 3 విధములుగా ఉండెను. అది సాత్విక, రాజస, తామస అనేటువంటిది. ఈ త్రిగుణాత్మిక అహంకార తత్వము నుండి పంచభూతములు అనబడేటువంటివి తన్మాత్రల యందలి అంశముల చేత పంచభూతములు అనేటువంటివి ఏర్పడిన విధానము. ఇదంతా కూడా మరి సర్వేశ్వరుడు చేసినటువంటి కార్యం. ఈ త్రిగుణములు, ఈ గుణాలతో మరి తామసిక అంశము చేత స్థూల సంబంధమై ఉన్నటువంటి విశ్వ జగత్తు, పంచభూతాత్మికమై ఉన్న విశ్వ జగత్ అనేటువంటిది అది తమోగుణ అంశముతో ఏర్పడ్డటువంటిది. ఇక 2 ఉన్నాయి గుణాలు, సాత్విక, రాజస అనేటువంటివి. ఈ సాత్విక, రాజస అనేటువంటి వాటి ద్వారా ఏర్పడ్డటువంటివే ఈ సూక్ష్మదేహం. సాత్వికమునందలి మరి అర్ధభాగం, సాత్వికం యొక్క అర్ధభాగం 5 భాగాలుగా విభజింపబడి అవి తన్మాత్రలో చేరి శ్రోత్ర, త్వక్కు, చక్షువు, జిహ్వ, ఘ్రాణం అనేటువంటివి 5 ఏర్పడతాయి. మిగతా సాత్విక అర్ధభాగం అంతఃకరణం అనేదిగా అవుతుంది. అంతఃకరణం. అదే ప్రకారంగా మరి రజోగుణం, ఈ రజోగుణంలో అర్ధభాగం అవి తన్మాత్రలలో చేరి కర్మేంద్రియములు, పాణి, పాదము, గుహ్యము, పాయువు, వాక్కు, పాణి, పాదము, గుహ్యము, పాయువు అనబడేటువంటివి 5 ఏర్పడ్డాయి. ఇక రజోగుణములోని మిగతా అర్ధాంశము ప్రాణవాయువు అవుతుంది. అర్ధభాగం ప్రాణవాయువు కాగా అది వృత్తి భేదాన్ని బట్టి వ్యాన, ఉదాన, సమ, ప్రాణ, అపాన అనేటువంటిదిగా విభజన ఏర్పడినట్టు విధానం. ఇంకా ప్రాణవాయువుల నుంచి ఉపవాయువులు కూడా ఏర్పడి నాగ, కూర్మ, కురకర, దేవదత్త, ధనంజయ ఉపవాయువులు. ఇట్లా ఈ ప్రకారంగా ఏర్పడ్డటువంటి దానినే లింగ శరీరము అంటారు. అంటే సూక్ష్మదేహం అని మామూలుగా పిలుస్తూ ఉంటాము. దానిని లింగదేహం అనే, లింగ శరీరము అనేదిగా చెప్పబడుతుంది. ఈ లింగ శరీరముగా చెప్పేటువంటి సూక్ష్మదేహముగా పిలువబడేటువంటి అది మరి ఎప్పుడు ఏర్పడింది అనే దానికి ఏ దాఖలాలు లేవు. ఎప్పుడు ఏర్పడింది సూక్ష్మదేహం? స్థూల దేహం ఎప్పుడు ఏర్పడింది అనే దానికి డేట్లు ఉన్నాయి. ఎప్పుడు పుట్టాడరా వీడు అంటే పలానా డేట్లలో బర్త్డే డేట్లు ఉన్నాయి వాడికి. అయితే ఎప్పుడు పోతాడనే దానికి మాత్రం ఇంకా కన్ఫామ్గా డేట్లు లేవు, ఎవరికి తెలియవు. అది ఎవరైనా బర్త్డే డేట్ చెప్పుకోవచ్చు, కానీ డెత్ డే డేటు చెప్పుకోవటానికి ప్రకృతి అనుమతులు ప్రసాదించాల. ఆ డేట్ ఆయన దగ్గరే ఉంది. ప్రకృతి మాత వద్ద, సర్వేశ్వరుని వద్ద ఆ డేట్లన్నీ ఉంటాయి. అందరి డేట్లు కన్ఫర్మ్ డేట్లే, కానీ ఏంటంటే అవి సర్వేశ్వరుడు ఎవరికి కూడా చెప్పడు. పలానా రోజు పోతావురా నువ్వు అని చెప్పడు. ఎందుకంటే అట్లాగా చెప్తే జీవితాలు దుర్భరం అయిపోతాయి. ముందుగానే డేట్ కనుక తెలిసిందనుకోండి, అక్కడి నుంచి వాడికి మరి చాలా అవస్థపడే పరిస్థితి ఏర్పడుతుంది. వాడు శాంతిగా ఉండడు, కుదురుగా కూర్చోడు, ఇంట్లో నిద్రపోనే వాడు ఎవరున్నాయి, ఇట్లా చాలా సమస్యలు వచ్చి పడే అవకాశాలు ఉన్నాయి. అందుచేత ఏంటంటే డెత్ డే అనేది మాత్రం అందరికీ తెలిసిన విధానము. ఆ ప్రకారముగా మరి స్థూల దేహం వారికి మాత్రం
మనకి డేట్లు ఉన్నాయి, ఎప్పుడు ఏర్పడిన దానికి, ఎప్పుడు ఈ స్థూల దేహం విశ్వంలోకి వచ్చింది అనేటువంటిది మాత్రం డేట్ అన్నమాట. అయితే తల్లి గర్భంలో ఎప్పుడు ప్రవేశించాడు అనే దానికి డేట్లు లేవు. దానికి ముందు కణరూపముగా, జీవరూపముగా, ఏమి వీర్య కణంగా తండ్రి గర్భంలో వాడు ఎప్పుడు ప్రవేశించాడు అన్నదానికి అక్కడ లెక్కపత్రాలు లాంటివి ఏమి ఉండవు. వాడు ఎప్పుడైతే భూమి మీద పడతాడో ఆ పడిన పూట నుంచి ఆ సెకండ్లు, నిమిషాలు వాటిని ఎకరంగా లెక్కలు వేసుకోవటం ఉంటుంది. కాబట్టి ప్రకారముగా లోకంలో అందరూ కూడా బర్త్డేలు అందరికీ తెలిసిన విధానమే. కానీ సూక్ష్మదేహం అది ఎప్పుడు ఏర్పడింది అన్నదానికి డేట్లు మాత్రం లేవు. ఏ పరమేశ్వర, ఈ స్థూల దేహం సంబంధ డేట్లు మాత్రం మా దగ్గర ఉన్నాయి. అట్లా సూక్ష్మదేహం అనేది కూడా ఎప్పుడు ఏర్పడిందో మీకు తెలుసు కాబట్టి ఆ డేట్ చెబితే నేను నోట్ చేసుకుంటా అని చెప్పని అంటారా? సర్వేశ్వరుడు చెప్పాడు. కాబట్టి లింగదేహంగా ఉన్నటువంటి సూక్ష్మదేహం అది ఎప్పుడు ఏర్పడింది అన్నదానికి అది అనిర్వచనీయం అనే పదం వాడతారు. ఏదైతే చెప్పడానికి అవకాశంగా లేదో వాటి విషయాలలో అనిర్వచనీయం అనే మాట వాడతారు. అనిర్వచనీయం అంటే చెప్పడానికి అవకాశాలు లేవయ్యా. ఆ సూక్ష్మదేహం ఎప్పుడు ఏర్పడిందో చెప్పడానికి అవకాశాలు లేవు. ఎంతకాలంగా వీడి విశ్వంలోకి వస్తూ ఉన్నాడో, ఇంద్రియాత్మకమై ఉన్నటువంటి సూక్ష్మదేహం ఏ పూట అది నిర్మాణం చేయబడింది, ఏ పూట దానికి పుట్టుక ఆరంభం అయ్యింది అనటానికి ఎవరికి కూడా అంతు చిక్కే వ్యవహారం కాదు. కాబట్టి సూక్ష్మదేహం హయాములో మరి ఎన్ని కల్పములు, ఎన్ని మనమంతరములు, ఎన్నిసార్లు ఈ విశ్వం కూడా మరి మరణించి తిరిగి మరల పురుడు పోసుకున్నదో, ఈ సూక్ష్మదేహ హయాములో ఎన్నిసార్లు ఈ స్థూల ప్రపంచం అంతర్ధానం చెందిందో, మళ్ళీ ఆవిర్భావం అయిందో చెప్పే అవకాశం కాదు. సహస్రయుగ పర్యంతతు అహహా బ్రహ్మణ విదు రాత్రిం యుగ సహస్రాంతం తెహోరాత్ర విదో జనా. సహస్రయుగ పర్యంతం కాబట్టి బ్రహ్మదేవులు వారి యొక్క ఆయుకాల ప్రమాణములో 1000 ఏళ్ళు ఆయనకు అయినట్లయితే 1000 యుగాలైతే ఆయనకు ఒక పూట అవుతుంది, పగల పూర్తి అయిపోతుంది. మళ్ళీ రాత్రి కూడా అంతే అన్నారు. రాత్రి యుగ సహస్రాంతం, రాత్రి పూట కూడా 1000 మహాయుగాలు. ఈ ప్రకారంగా మరి పగటి సమయంలో విశ్వం కొనసాగుతుంది. రాత్రి రాగానే బ్రహ్మకు విశ్వం మొత్తం లైవ్ అయిపోతుంది. భూమి జలంలో జలం, అగ్నిలో అగ్ని, వాయువులో వాయువు, ఆకాశంలో మొత్తం జడమై లయమై అవ్యక్తంలోకి పోతుంది. విశ్వమంతా మాయలోకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే కారణంలో చేరిపోతుంది. అగ్ని అనేది వాయు కార్యం కాబట్టి దీపం ఆర్పేస్తే అది వాయువులోకి వెళ్ళిపోతుంది. మళ్ళా వాయువు నుంచి కార్యంగా అగ్నిగా వస్తుంది. కాబట్టి ఈ కార్యముగా ఉన్నది కారణంలో విలీనం చెందటం అది ఒక విధానం. అది కొండలు మట్టి ద్వారా కొండలు ఏర్పడ్డాయి. బాణ, మూకెడ అనేక పేర్లతో పిలిచే విధానాలు ఉంటాయి. మట్టికి సంబంధించినటువంటి మట్టి కొండలు అవన్నీ కూడా పృథివీ కార్యం, మట్టి కార్యం. అవి పగిలిపోయి తిరిగి మరలా పృథివీలోకి వెళ్ళిపోతాయి. అంటే కారణంలోకి కార్యాలు పోతాయి. అట్లా జగత్ అనేటువంటిదంతా కూడా దాని కారణం మాయా కార్యముగా ఈ నామరూపాత్మక విశ్వం ఏర్పడింది.
తిరిగి మరలా ఆ మాయగా పిలువబడేటువంటి అవ్యక్త తత్వం దాంట్లోకి విశ్వమంతా కూడా మళ్ళా అట్లాగా ఉండిపోతుంది. పోయినప్పుడు మరి విశ్వంలో ఉన్నటువంటి జీవులు కూడా ఈ సూక్ష్మ దేహాలు ఏవైతే ఉన్నాయో ఆ సూక్ష్మ దేహములు, దాంట్లో ఉన్న ఇంద్రియాలు, దాంట్లో ఉన్న గుణాలు, కర్మవాసనలు మొత్తం కూడా వీడు పోయి సమిష్టి మాయలో అట్లాగా ఉంటాడు. మరలా తిరిగి మరలా విశ్వం ఆవిర్భావం అవుతుంది. బ్రహ్మకు పగలు రాగానే అవ్యక్తాత్ వ్యక్తయ సర్వాహ ప్రభవంతి ఆగమే ప్రభవంతి. ఆ ప్రకారంగా బ్రహ్మకు పగలు రాగానే మళ్ళా విశ్వమంతా కూడా వస్తుందని పరమాత్మ చెప్పిన మాట. ఇట్లాగా ఎన్నిసార్లు విశ్వం లయమైపోయిందో, ఎన్నిసార్లు విశ్వం ఆవిర్భావం అయ్యిందో. అద్య బ్రహ్మణ ద్వితీయ పరార్థే, అద్య ఇప్పుడు బ్రహ్మణ బ్రహ్మదేవుల వారికి ద్వితీయ పరార్థే అనగా 50 ఏళ్ళు పూర్తయిపోయాయి అన్నారు. మరి 50 ఏళ్ల కాలంలో ఎన్ని రోజులు చెప్పండి బ్రహ్మదేవుల వారికి? ఒక రోజులో విశ్వం ఏర్పడటము, లయం కావటం. పగటిపూట విశ్వం ఉంటుంది, రాత్రిపూట విశ్వం లయమైపోతుంది. అట్లాగా మరి నెలకు 30 రోజులు లెక్కేసుకోండి. 30 సార్లు విశ్వం లయం కావటం, ఉత్పన్నం కావటం. సంవత్సరానికి 356 చెబుతారు 5. కాబట్టి ఆ విధముగా ఆ సంఖ్య ప్రకారంగా చూస్తే ఆయనకు కూడా సంవత్సర కాలంలో మొత్తం ఎన్నిసార్లు లయం అయిపోయి ఎన్నిసార్లు ఆవిర్భావం అయ్యిందో. ఇట్లాగా ఈ బ్రహ్మదేవుని కాలంలో ఈ బ్రహ్మదేవునికి ఆయువు 50 ఏళ్ళు పూర్తి కావటం అని చెప్పని. ఈ బ్రహ్మ రాకముందు అంతకుముందు బ్రహ్మ ఎవరు? ఏమి ఆయనకంటే ముందు బ్రహ్మ ఎవరు? ఆయనకంటే ముందు బ్రహ్మ ఎవరు? ఇట్లా ఎంతమంది బ్రహ్మలకు 100 ఏళ్ల కాలం అయిపోయింది, ఎంతమంది రిటైర్మెంట్ అయిపోయి వాళ్ళు కూడా వెళ్ళిపోవడం జరుగుతున్నది. మరి ఎప్పటి నుంచి కాలమానం జరుగుతూ ఉన్నది, ఈ కాల గతి గమనం ఎప్పటి నుంచి జరుగుతూ ఉన్నది. ఈ కాల గమనములో, ఈ కాల ప్రవాహములో ఎంతమంది బ్రహ్మలు పోయారు? ఎంతమంది బ్రహ్మలు పోయారు? ఇప్పుడున్న బ్రహ్మ ఆయువు అయిపోతే ఆయన కాస్త తన జీవన్ముక్త విధానంగా వెళ్ళిపోతే, బ్రహ్మంలోకి వెళ్ళిపోతే, మళ్ళీ రాబోయే భవిష్యత్ బ్రహ్మ ఆంజనేయ స్వామి అని ఏదో ప్రచారం జరుగుతుంది లోకంలో. ఈ ప్రకారంగా ఎంతమంది బ్రహ్మలు వెళ్ళిపోయారు, ఎంత కాలమానం జరిగింది. అసలు ఈ కాల గమనం ఎప్పుడు ఆరంభమైంది? దానికి ఎవరు చెప్పగలుగుతారు? ఎవరు చెప్పే అవకాశాలు లేవు. ఎప్పుడు ఆరంభమైందో, ఎక్కడైతే చెప్పే అవకాశాలు లేనటువంటి అంశములుగా ఉంటాయో అక్కడల్లా ఏం చెప్పుకోవాలంటే అనిర్వచనీయము అని మాట చెప్పుకోవాలి. అనిర్వచనీయము అవమానస అగోచరము. అది వాక్కులకి అందదు, మనసుకు అందదు, ఊహలకు అందదు. ఆ మాటలు ముఖ్యంగా వాడతారు. ఈ కాలం ఎప్పుడు ఆరంభమైంది అనేటువంటి విధానములో ఆ కాలమానముతో ముడిపడి ప్రయాణం చేసేటువంటి సూక్ష్మదేహం అది ఎంతకాలమైంది ఏర్పడి అనేటువంటి దానికి ఏ యొక్క నిర్ణయాత్మక భావాలు ఏమీ కూడా లేవు. అందువల్ల ఈ సూక్ష్మదేహం లింగదేహము అనేది ఎప్పటి నుంచో ప్రయాణం చేస్తూ వస్తూ ఉన్నది. దాని ప్రయాణంలో ఎన్ని దేహాలు వచ్చాయో ఎన్ని దేహాలు పోయాయో తెలియదు. ఆ విధంగా ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా ఏర్పడి ఉన్నటువంటి దానిని సూక్ష్మదేహము అని చెప్పని అంటారు. ఇది ప్రతి శరీరములో ఉన్నది సూక్ష్మదేహం. ఎవరి సూక్ష్మదేహం వాళ్ళదే. ఏ జీవుడు ఏ దేహంలో ఉంటాడో ఆ జీవునికి సంబంధించి ఆ సూక్ష్మదేహం ఉంటుంది. మరి ఆ విధముగా ఉన్నటువంటి యొక్క జీవుడు ఏదో పూట ఆయుష్ను పూర్తి చేసుకుని ఆయుష్ అయిపోగానే, ప్రారంభం అయిపోగానే ఇక ఆ దేహం నుండి నిష్క్రమించి ప్రయాణం కొనసాగించే విధానంలో అట్టి ఆ జీవుడు ముఖ్యంగా సూక్ష్మదేహాన్ని మాత్రం పట్టుకెళ్తాడు. ఆ పోయేటువంటి జీవుడు సూక్ష్మదేహాన్ని పట్టుకుపోవాల్సి ఉంటుంది. ఇక్కడ పెట్టిపోయే విషయం కాదు. ఒకవేళ స్థూల దేహం అయితే పెట్టిపోవచ్చు, కానీ సూక్ష్మదేహాన్ని మాత్రం ఆ ప్రకారముగా పెట్టిపోయే అవకాశాలుగా పరమాత్మ అనుమతులు ఇవ్వలేదు. ఎవరి సూక్ష్మదేహాన్ని వాళ్ళు పొందుకు పట్టుకుపోవాల్సి ఉంటుంది. ఎందుకంటే అనేక దేహాలు ధరించాల్సి ఉంటుంది కాబట్టి
ఆయా దేహాలలో ప్రవేశించినప్పుడు మరి ఆ సూక్ష్మదేహం జీవుడికి ఉండాలి. అనగా ఆ జీవుడు నివాసయోగ్యముగా చేసుకునే విధానములో వానికి సూక్ష్మదేహం చాలా ఆవశ్యకత అయి ఉన్నది. ఎందుకంటే ఆ జీవుడు వ్యవహరించుకోవటానికి అనుగుణ్యముగా ఉన్న సమాచారం అంతా కూడా ఆ సూక్ష్మదేహంలో నిక్షిప్తం చేయబడి ఉందన్నమాట. అనగా జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియములు, అంతరేంద్రియములు, ప్రాణవాయువులు, అనేకమైనటువంటి యొక్క సంస్కారాలు, పుణ్యపాపాలు మొత్తం కూడా సమూహం అంతా సూక్ష్మదేహమునందే నిక్షిప్తం చేయబడింది. కాబట్టి కనుక ఆ జీవుడు తప్పనిసరిగా సూక్ష్మదేహాన్ని మాత్రం వాడు తీసుకుని పోవాల్సి ఉంటుంది. సూక్ష్మదేహాన్ని వదిలిపోయే అవకాశాలు లేవు. స్థూల దేహాన్ని వదిలిపోవాల్సి ఉంటుంది. ఎందుకంటే స్థూల దేహం అనేది పృథ్వీ సంబంధ వస్తువు. అది ఆ దేహములో ఉన్న వాయువులో కలుస్తుంది, అగ్నిలో చేరిపోతుంది, జలములలో చేరిపోతుంది. మిగతా కండరాలు కానీ ఎముకలు కానీ ఇవన్నీ కూడా అస్థి సంబంధమై పృథ్వీ సంబంధమై ఉన్నటువంటివి. కాబట్టి అవన్నీ కూడా మరి పృథ్వీలోకే చేరిపోవాల్సి ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి ప్రకారముగా స్థూల దేహాన్ని పూర్తిగా దిగవిడిచి దాన్ని కాస్త నిష్కరింపజేసుకుని వెళ్ళిపోయే విధానాల్లో జీవుడు సూక్ష్మదేహము లింగదేహాన్ని మాత్రం తప్పనిసరిగా పట్టుకుపోవాల్సి ఉంటుంది. ఆ సూక్ష్మదేహము అనబడేటువంటిది దాంట్లో వాని యొక్క డేటా, మన సమాచారం అంతా దాంట్లో ఉంటుంది. జీవితకాలంలో సంపాదించుకున్నది కానీ, గత జన్మలలో సంపాదించుకున్నది కానీ, ఈ విధంగా ఉన్నటువంటి తన యొక్క వనరులు, అతని యొక్క సంపదలు, జీవుడి యొక్క సంపదలు ఏవైతే ఉన్నాయో అవన్నిటితో కూడా ఏదో ఒక పూట మరి ఈ లోనున్నటువంటి వాడు సూక్ష్మదేహాన్ని తీసుకుని ఆయన నిష్క్రమించాల్సి ఉంటుంది. కనుక సూక్ష్మదేహం తప్పనిసరిగా ఎవరమ్మటే పడి వాళ్లకు అది వస్తూ ఉండే విధానము. లింగ శరీరంబులీల దాల్చి కంపిత జలములో కదిలెడి క్రియదోచు పాదపంబుల భంగి. కంపిత జలములో కదిలెడి క్రియదోచు పాదపంబుల భంగి. పాదపంబులంటే వృక్షాలు, వృక్షాలకు పాదప అని చెప్పి అంటారు. దాని మొదలు ఏ భూమిలో అయితే చేరి ఉంటుందో ఆ చేరి ఉన్నటువంటి యొక్క భాగాన్ని పాదం అంటారు. చెట్టుకి పాదం అది. అంటే పాదపంబులు అంటే వృక్షాల కింద అర్థం వస్తుందన్నమాట. పాదపంబుల భంగి కంపిత జలములో కదిలెడి క్రియదోసు. ఆ జలం అలలతో కదులుతూ ఉంటే ఆ కదలికలు జలములో ఉండగా దాంట్లో ఆ గట్టు పక్కన ఉన్నటువంటి యొక్క చెట్టు, ఆ చెట్టు సంబంధమై ఉన్న కొమ్మలు ఇవన్నీ కూడా నీటిలో ప్రతిబింబిస్తాయి. ప్రతిబింబించినప్పుడు మరి ఆ జలం కంపితమైనప్పుడు, కదలిక ఏర్పడ్డప్పుడు ఆ యొక్క వృక్షానికి కూడా ఆ కదలికలు ఉన్నట్లుగా ఆడ తోస్తూ ఉంటాయన్నమాట. కంపిత జలములో కదిలెడి క్రియదోచు పాదపంబుల భంగి అన్నాడు. ఆ ప్రకారముగా ఆ నీటిలో నీరు కదులుతూ ఉంటే ఆ నీటిలో ఉన్నటువంటి యొక్క ప్రతిబింబం చెట్టు కూడా అట్లాగా కదిలినట్లుగా తోస్తూ ఉంటుంది. ఇది ఒక భ్రమ కిందగా, భ్రమా విధానముగా చెప్పుకొచ్చేటువంటి మాట అన్నమాట. మనం బస్సులో పోతూ ఉంటే బస్సు మహావేగంగా పోతుంది కదా, ఆ దూరంగా ఉన్న వృక్షాలు కూడా అట్లాగా పోతున్నట్లుగా ఉంటాయి. మీకు చూడండి కావాలంటే చాలాసేపు చూస్తారు మీరు, ఆ వృక్షాలు మీతో పాటు ప్రయాణం చేస్తున్నట్లుగా ఉంటాయన్నమాట. అదొక భ్రమా సంబంధమై ఉన్నటువంటి అంశము. ఇది కేవలం భ్రమ. ఆ వృక్షాలు కదలటం లేదు, అవి నీతో పాటే వస్తున్నట్లుగా అక్కడ కనబడతా ఉంటాయన్నమాట. ఇవన్నీ కూడా భ్రమలో చేరి ఉన్నటువంటి విధానము. అట్లాగా జలములో ఇక్కడ చెప్పింది ఏంటంటే ఆ జలములో ఆ చెట్టు ప్రతిబింబించినప్పుడు ఆ జలము యొక్క కదలికల కారణంగా ఆ చెట్టు కదిలినట్లుగా మనకి
కనపడేటువంటి విధానాన్ని చెప్పుకొస్తున్నాడు. ఎక్కడ కంపిత జలములో కదిలిడు క్రియదోచు పాద పంబుల భంగి భ్రామ్యమాన చక్షువుల ధరిత్రీ చలితయ్యి కానంగబడిన భంగి వికల భావరహితుడాత్మమయుడు. ఈ విధముగా ఈ అనాత్మ అనేటువంటివన్నీ కూడా కదులుతూ ఉంటే ఆ అనాత్మ వస్తువులు తన యందు ఆరోపితం చేసుకోవటం కారణముగా తాను కూడా కదులుతున్నట్లుగా ఒక భ్రమ ఏర్పడుతుందన్నమాట. అది ఎందుకంటే అనాత్మతో తాదాత్మ్యాన్ని పొందాడు. తాదాత్మ్యాన్ని పొందడం కారణముగా మరి అనాత్మ సంబంధమై ఉన్న ధర్మాలు తన మీద ఆరోపితం చేయబడతాయన్నమాట. దాన్నే శంకరాచార్యుల వారు అధ్యాస భాష్యం అనేది ఒకటి రాశారు. అధ్యాస భాష్యం రాశారు. అది దాంట్లో మీకు చాలా అంశాలు వస్తాయి. భ్రమ అనేటువంటిది. భ్రమ అనేది చెప్పుకొస్తారు. ఆ భ్రమ అనే విషయంలో అర్ధాధ్యాస అనేది చెప్పుకొస్తారు. ఒకటి అధ్యాస, దాని అర్ధాధ్యాస అని. అర్ధాధ్యాస ఒకటే, కానీ జ్ఞానాధ్యాస అనేది మాత్రం అనేక విధాయకాలుగా ఉంటుంది. ఈ జ్ఞానాధ్యాస అనేది స్వరూపాధ్యాస, సంసర్గాధ్యాస అని రెండు రకాలు. అట్లనే సంబంధాధ్యాస, సంబంధ సహిత సంబంధి యొక్క అధ్యాస అంటారు. అన్యోన్యాధ్యాస, అన్యతరాధ్యాస అని కూడా చెప్పుకొస్తారు. ఈ 6 రకాలుగా ఉన్నటువంటి అధ్యాసలు మనకి మహాత్ములు పెద్దలు చెప్పేటువంటి విధానం. ఈ విధముగా స్వరూపాధ్యాస అని చెప్పి అన్నప్పుడు స్వరూపత అక్కడ ఒక అధ్యాస అనేటువంటిది ఏర్పడుతుందన్నమాట. అది రజ్జు సర్ప భ్రాంతి అనే దాంట్లో చెప్పుకొచ్చేటువంటిది స్వరూపాధ్యాస. రజ్జు సర్ప భ్రాంతి ప్రధానంగా చెప్తారు. మందాంధకారంలో పోయేవాడు ఆ దారిలో పడి ఉన్నటువంటి కానొక ఏదో బారుగా పడి ఉంటే ఆ పడి ఉన్నటువంటిది అక్కడ ఉన్నటువంటి యొక్క వస్తువు శుద్ధంగా తెలియబడకపోవడం కారణముగా మనకు ఆ చిమ్మ చీకటి మందాంధకారం ఉంటుంది. కాబట్టి ఆ మందాంధకారం అక్కడ ఉన్న వస్తువును మరుగు చేయగా అది కేవలం పూర్తిగా మరుగు చేయబడకుండా కేవలం సామాన్యంగా ఒక అంశము గోచరించే విధానం ఏర్పడ్డప్పుడు అలాంటి సామాన్య అంశమునందు మానవునకు భ్రమ అనేది ఏర్పడుతుంది. ఇత్రాడా పామ అనే సందేహం కలుగుతుంది. కానీ వాని గతంలో పామును చూసిన ఉదంతం ఉంది కాబట్టి పాము అంటే వాడు భయం ఒకటి ఉంది కనుక ఏమంటే వాడికి ఇది పామేమో అని భయాద్రులతో భావించే విధానం ఏర్పడుతుంది. అట్లా భావం చేసినప్పుడు వాడికి ఆ పాము అనేది కనబడుతుంది. ఆడు పామే అని చెప్పి అంటాడు. అందువల్ల అక్కడ ఉన్నటువంటిది వ్యావహారిక వస్తువు త్రాడైతే ప్రాతిభాషిక వస్తువు భ్రమ సంబంధమై ఉన్నటువంటి భ్రాంతి కల్పితమై ఉన్నటువంటి మిథ్యా పదార్థం. అంటే ఆ మిథ్యా పదార్థం ఏం చేసిందాయా అంటే త్రాటిని పూర్తిగా మరుగు చేసింది. త్రాడు మరుగు చేయబడి ఆ త్రాటి యందు ఈ పాము అనేటువంటిది భాషిస్తూ ఉంది. కాబట్టి తన వ్యావహారిక వస్తువైన త్రాటి యొక్క అధిష్టానంగా ఆధారంగా చేసుకుని ఏ పాము అయితే ఉన్నదో ప్రాతిభాషిక పాము అది ఉన్నటువంటి యొక్క త్రాటిని మరుగు చేసేసి తానే కనబడతా ఉంటుంది. దీన్ని స్వరూపాధ్యాస అంటారు. స్వరూపత అంటే త్రాడు కనపట్ల తెలియబడటం వల్ల కేవలం పాము సంబంధమై ఉన్న అంశాలే తెలియబడే పరిస్థితి. దాంతో అందరూ కూడా భయభ్రాంతులు అవుతారు. ఈ ప్రకారంగా ఉన్నదాన్ని స్వరూపాధ్యాస అని చెప్పని అంటారు. శంకరాచార్యుల వారు అధ్యాస భాష్యములు రాశారు. మీకు ఏమన్నా అది లభిస్తే సంస్కృతంలో ఉంటుంది, అది లభిస్తే దాన్ని చదువుకోండి. చాలా విషయాలు గోచరిస్తాయి దాంట్లో అధ్యాస భాష్యంలో.
ఈ విధంగా ఉన్నటువంటి ఈ యొక్క అంశాన్ని శంకరులు దాన్ని స్వరూపాధ్యాస అని చెప్పనే మాట చెప్పుకొచ్చాడు. మరొకటి సంసర్గాధ్యాస అన్నారు. సంసర్గాధ్యాస అని చెప్పనంటే రెండు పదార్థముల చేరిక కారణముగా ఒకదాని యొక్క ధర్మం మరొక దాని యందు అధ్యస్థం కావటాన్ని దాన్ని సంసర్గాధ్యాస అంటారు. ఏమిటయ్యా ఉదాహరణ అని చెప్పనంటే, ఒక మందార పుష్పాన్ని పక్కన పెట్టారు, ఒక స్ఫటికపు రాయిని పక్కన పెట్టారు. స్ఫటికపు రాయి తెల్లగా ఉంటుంది, మందార పుష్పం ఎర్రగా ఉంటుంది. రెండు కూడా పక్కపక్కన ఉండటం వల్ల మరి అశుద్ధముగా ఉన్నటువంటి, ఎంతో స్వచ్ఛమై ఉన్నటువంటి, తెల్లగా ఉన్నటువంటి ఆ స్ఫటికపు రాయి మీద ఈ మందార పుష్పం యొక్క ఎరుపుతనం అధ్యస్థం అవుతుంది. ఈ అధ్యస్థం కావటాన్నే సంసర్గాధ్యాస అంటారు. అంటే రెండు పదార్థాలు వేరుగా ఉన్నాయి, మందార పుష్పం వేరుగా ఉన్నది, స్ఫటికపు రాయి కూడా వేరుగా ఉన్నది. ఒకదానిపై మరొకటి అధ్యస్థం కాలేదు. కేవలం మందార పుష్పంలో ఉన్నటువంటి ఎరుపతనం అది మాత్రమే స్ఫటికపు రాయి యందు అధ్యస్థమవుతుంది. ఇట్లా కావటాన్ని దాన్ని సంసర్గాధ్యాస అంటారు. ఒకటేమో స్వరూపాధ్యాస, మరొకటి సంసర్గాధ్యాస. స్వరూపాధ్యాసలో రెండు లేవు, ఒకటే ఉంటుంది, త్రాడే. ఆ త్రాటి యందు సర్పభ్రాంతి అధ్యస్థమై తోస్తుంది. అయితే సంసర్గాధ్యాసలో రెండు వేరువేరుగా ఉంటాయి. దాసాయన పుష్పం అది ఎరుపు కలిగి అది కూడా వ్యావహారిక వస్తువే. స్ఫటికపు రాయి అది కూడా వ్యావహారిక వస్తువే. రెండు వ్యావహారిక వస్తువులు. స్వరూపాధ్యాసలో అక్కడ ఒకటేమో ప్రాతిభాషిక వస్తువు, ఒకటేమో వ్యావహారిక వస్తువు. ప్రాతిభాషిక వస్తువు అంటే ఈ భ్రమత ఏర్పడ్డటువంటి ఆ త్రాటి మీద పాము, అది సంసర్గ, అది ప్రాతిభాషిక వస్తువు. ఇక సర్పానికి అధిష్టానముగా ఉన్నటువంటి త్రాడు అది వ్యావహారిక వస్తువు. అక్కడ ఒకటి వ్యావహారిక వస్తువు, మరొకటి ప్రాతిభాషిక వస్తువు. ఈశ్వర కల్పితమై ఉన్నదేమో త్రాడు వ్యావహారిక వస్తువు, జీవ కల్పితమై ఉన్నటువంటి యొక్క సర్పమేమో అది ప్రాతిభాషికం అన్నమాట. ఆ రెండు ఉంటాయి అక్కడ. ఈ రెండు కూడా అధ్యస్థంగా పాము ఉండి త్రాడు మరుగు చేయబడుతుంది. కాబట్టి దీన్ని స్వరూపాధ్యాసగా చెప్తే, సంసర్గాధ్యాస విషయంగా వచ్చినప్పుడు ఒకదానిపై ఒకటి అధ్యస్థం కాలేదు. మందార పుష్పం అది వేరుగానే ఉన్నది, స్ఫటికపు రాయి అది వేరుగానే ఉన్నది. ఒకదాని యొక్క ధర్మం మరొక దాని యందు అధ్యస్థం అనేది అవుతుందన్నమాట. అందువల్ల స్ఫటికపు రాయి ఎర్రగా ఉన్నది అంటారు. ఎరుపతనం స్ఫటికపు రాయిది కాదు, మందార పుష్పం యొక్క రంగు స్ఫటికపు రాయి యందు అట్లాగా అధ్యస్థం గావింపబడింది. దీన్ని సంసర్గాధ్యాసగా చెప్పుకొస్తారు. దీని విషయంలో దృష్టాంతము, ద్రాష్టాంతిక విషయానికి పోతే ఆ స్వరూపాధ్యాస అనేటువంటి విధానములో ఎట్లయితే మరి ఆ త్రాటిని ఈ భ్రమ కల్పితమైనటువంటి యొక్క పాము మరుగు చేసి తానే ఉన్నట్లుగా గోచరింపబడుతుందో, ఆ ప్రకారముగా మరి లోన ఉన్న అధిష్టానముగా ఉన్నటువంటి ఆత్మ అది మరుగు చేయబడింది. కూడా నేను ఆత్మను అని చెప్పనే మాట వాడరు. ప్రత్యేగాత్మ పరమాత్మల ఏకమై ఉన్నటువంటి బ్రహ్మము నేను. ఇది మామూలుగా మహాత్ములు బోధ విధానములో చెప్పేటువంటి అంశము. ప్రత్యేగాత్మ పరమాత్మల ఏకమై ఉన్నటువంటి స్వరూపమే బ్రహ్మము, ఆ బ్రహ్మమే నీవు అనేటువంటి మాట. అలాగా మరి కేవలం సచ్చిదానందాత్మికమై ఉన్నటువంటి ఆత్మగా ఉన్నటువంటి నీ స్వరూపాన్ని పూర్తిగా మరుగు చేసేసాయన్నమాట. అనాత్మ సంబంధమై ఉన్నటువంటి అవన్నీ కూడా నీ స్వరూపం తెలియబడకుండా పూర్తిగా మరుగు చేయబడ్డటువంటి విధానము. రెండవది ఏంటంటే, మనస్సు అనేటువంటిది జడం. ఈ జడాత్మికమైనటువంటి యొక్క మనస్సు
చేతనాశ్రయంలో అది వ్యవహరించేదిగా అయింది. జడాత్మికమై ఉన్నటువంటి మనస్సు ఆత్మ యొక్క చేతనాశ్రయం కలిగి అది సంకల్పాలు చేసే విధానంగా చేస్తూ ఉన్నది. ఏ మనస్సే సంకల్పాలు చేస్తూ ఉన్నదో ఆ సంకల్పములు అనబడేటువంటివి ఆవరణముగా ఏర్పడి ఆత్మ తెలియకుండా చేయటం జరుగుతూ ఉన్నది. అందుకే పరమాత్మ భగవద్గీతలో ఏమన్నాడు? సర్వ సంకల్ప సన్యాసి అన్నాడు. సర్వ సంకల్ప సన్యాసి యోగ ఆరూఢ. నువ్వు నివృత్తి మార్గంలో ప్రయాణం చేయాలంటే, ఆత్మ సన్నిధికి నువ్వు చేరుకోవాలని చెప్పనంటే నువ్వు చేయాల్సిన పని ఏమిటయ్యా అంటే సర్వ సంకల్ప సన్యాసి. సమస్త సంకల్పాలని దిగవిడిసే విధానంగా, వాటిని వదిలిపెట్టే విధానంగా నువ్వు కావాల్సి ఉంటుంది. సంకల్పాలు పట్టుకున్నావా అని చెప్పనంటే మీకు ఆ స్వరూపం తెలియబడదు. నీకు స్వరూపం తెలియబడాలంటే మరి ఆ సంకల్పం అనబడేటువంటి ప్రాతిభాషికమై ఉన్నటువంటివి నువ్వు వదిలిపెట్టాల్సి ఉంటుంది. అప్పుడే నీకు పారమార్థికం గోచరిస్తుంది. ఇది చెప్పేటువంటి మాట. కాబట్టి ఈ ప్రకారంగా మరి చూస్తే ఏ త్రాడు అనేటువంటిది పాముకు అధిష్టానముగా ఉన్నదో అలాగా పాముని అధిష్టానంగా చేసుకొని దాన్ని అధ్యస్థముగా తోసేటువంటి మిథ్యా సర్పం మరి ఆ త్రాటినే ఎట్లా మరుగు చేసిందో ఆ ప్రకారముగా జడాత్మికమై ఉన్నటువంటి మనస్సు చేతనాశ్రయంలో చైతన్యవంతమై దాని నుంచి వెలువడేటువంటి సంకల్పాలు ఏవైతే ఉన్నాయో ఆ సంకల్పముల పరంపరా విధానం ఏర్పడేటువంటి ఆవరణాల చేత లోన ఉన్నటువంటి యొక్క ఆత్మస్వరూపం మరుగు చేయటం జరిగింది. ఏమి ఇది ప్రాతిభాషికమై ఉన్నటువంటి సంకల్ప ప్రవాహం ప్రాతిభాషికమైనటువంటిది. పారమార్థిక స్వరూపాన్ని అది మరుగు చేయటం జరిగిందన్నమాట. దీనిని స్వరూపాధ్యాసకంగా చెబుతారు. ఇక సంసర్గాధ్యాస విషయంలో వచ్చినట్లయితే ఒకదాని యొక్క ధర్మం మరొక దాని యందు అధ్యస్థం చేయబడటము. మందార పుష్పము యొక్క గుణాలు స్ఫటికపు రాయి యందు అవి తోస్తూ ఉన్నాయి. అందుకారణంగా ఈ స్ఫటికపు రాయి ఎర్రగా ఉన్నదే అంటూ ఉంటారు. స్ఫటికపు రాయి ఎర్రగా ఉంటుంది, అది ధర్మం కాదు, అది తెల్లగా ఉంటుంది. దాని యందు ఈ మందార పుష్పం యొక్క ఎరుపుతనం అధ్యస్థమై తోసింది. ఇది సంసర్గ అధ్యాస అని చెప్పని అంటారు. అట్లాగా వ్యావహారికమై ఉన్నటువంటి అనాత్మ వస్తువులు మనలో ఉన్నాయి. స్థూల దేహము, సూక్ష్మ దేహము, కారణదేహము, ఇంద్రియములు, ఆ ప్రాణవాయువులు, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం, ఇలాగా ఉన్నటువంటివన్నీ కూడా వ్యావహారిక వస్తువులు. ఈ వ్యావహారిక వస్తువులై ఉన్నటువంటివి పారమార్థికమై ఉన్నటువంటి బ్రహ్మమును మరుగు చేయటం జరిగింది. అది అట్లనే మరి ఈ అనాత్మ సంబంధమై ఉన్నటువంటి ధర్మాలు ఆత్మ యందు భాషిస్తూ ఉన్నాయి. ఒకటేమో స్వరూపాధ్యాస, మరొకటేమో సంసర్గాధ్యాస. బ్రహ్మము యొక్క అధిష్టానమును ఆధారంగా చేసుకుని ఏవైతే దేహాదులు ఉన్నాయో అవి ఆత్మస్వరూపం మరుగు చేసి వాటి యొక్క ఉనికినే ప్రకటింపజేసుకుంటూ ఉన్నాయి. అది స్వరూపాధ్యాస కింద వస్తే సంసర్గాధ్యాస విధానం ఏంటంటే మరి ఆ యొక్క తెల్లటి రాయి స్ఫటికపు రాయి యందు ఎరుపతనం దాని భాషించి స్ఫటికపు రాయి ఎర్రగా ఉన్నది అన్నట్లుగా ఏ అనాత్మ వస్తువులైతే ఉన్నాయో దేహాదులు వాటి సంబంధమై ఉన్న ధర్మాలు నీ యందు అధ్యస్థమై భాషిస్తూ ఉన్నాయి. నేను పుట్టాను, నేను సస్తాను, ఇవెవరయ్యి గుణాలు? ఈ ధర్మాలు ఎవరయ్యి? అనాత్మ ధర్మాలు, దేహం యొక్క ధర్మాలు. కనుక దేహం అనేది ఒకప్పుడు లేదు, ఇప్పుడు పుట్టింది కాబట్టి పుట్టింది అన్నాం. కొద్ది కాలం అయిన తర్వాత దేహం ఉండదు, వెళ్ళిపోతుంది, దాన్ని మరణించదని చెప్పని అంటాం. ఆ దేహం యొక్క ధర్మాలు తన యందు ఆరోపితం చేసుకుని నేను పుట్టాను అంటాడు, నేను కొద్ది కాలం ఉండి చనిపోతాను అంటాడు. తనకు పుట్టుక లేదు, మరణము లేదు. కానీ అనాత్మ యొక్క సన్నిధిలో, అనాత్మ చేరికలో ఉన్నాం కాబట్టి
అనాత్మ సంబంధమై ఉన్నటువంటి ధర్మాలు తన యందు ఆరోపితం చేసుకుంటూ ఉన్నాడు. నేను బ్రాహ్మణుణ్ణి, నేను క్షత్రియుణ్ణి, నేను శూద్రుణ్ణి, నేను వైశ్యుణ్ణి, నేను నేను అంటూ ఉంటాడు. ఆ నేను అనేటువంటి సత్తా యందు నేను బ్రాహ్మణుణ్ణి, నేను క్షత్రియుణ్ణి, నేను వైశ్యుణ్ణి, నేను శూద్రుణ్ణి, ఇవన్నీ నేను యందు ఆత్మ యందు ఆరోపితం చేసుకుంటూ ఉన్నాడు. ఆరోపితం చేసుకుంటూ ఉన్నాడు. ఎందుకంటే అనాత్మ వస్తువులే తానుగా భావించుకోవడం కారణముగా అనాత్మ సంబంధమైన ధర్మాలు తన యందు ఆ విధముగా భావన చేసుకుంటూ వ్యవహరిస్తూ ఉన్నారు. ఇవన్నీ వీడికి తనకు సంబంధించినటువంటి అంశాలు కాదు, ఇవన్నీ అనాత్మ సంబంధమైన ధర్మాలు. నేను బ్రాహ్మణుణ్ణి, క్షత్రియుణ్ణి, వైశ్యుణ్ణి, శూద్రుణ్ణి, బ్రహ్మచారిని, గృహస్థుణ్ణి, వానప్రస్థుణ్ణి, సన్యాసిని, నేను విశిష్టాద్వైతుణ్ణి, అద్వైతుణ్ణి, శాక్తేయుణ్ణి, బ్రహ్మకుమారి వాడిని, పిరమిడ్ వాడిని, ఇవన్నీ కూడా వాటి అనాత్మ సంబంధమై ఉన్న ధర్మాలు అలా మన యందు ఆరోపితం చేసుకుంటూ ఉన్నాం. ఇది సంసర్గాధ్యాస అంటారు. ఇలాంటి వాటి దగ్గరగా ఉన్నాం కాబట్టి ఆ దగ్గర కావటం వల్ల వాటి సంబంధమైన ధర్మాలు తన యందు ఆరోపితం చేసుకుంటూ ఉంటాడు. నేను క్రైస్తవుణ్ణి, నేను ఇస్లామిక్కుణ్ణి, నేను హిందువుని, నేను బౌద్ధుణ్ణి, నేను జైనుణ్ణి. నేను ఎందుకంటే వాటికి సన్నిహితంగా ఉన్నాడు కాబట్టి అవన్నీ కూడా తన యందు ఆరోపితం చేసుకొని నేను ఇస్లామిక్, నేను క్రైస్తవుణ్ణి, నేను హిందువుని, ఇవన్నీ కూడా అనాత్మ సంబంధమైన ధర్మాలు మన యందు ఆరోపితం చేసుకుని వ్యవహరిస్తూ ఉన్నాము. అసలు నువ్వు ఎవరవయ్యా అని చెప్పనంటే నువ్వు కేవలము ఆత్మరూపుడవు. పైన చెప్పారు కదా స్వామివారు, కేవలాత్మ అని చెప్పి అన్నాడు. అది ఆత్మరూపంబున అశ్రాంతమున తన ఆత్మరూపంబున అందరూ ఈ ప్రకారంగా ఆత్మరూపులై ఉన్నారు. ఇది కేవలం సచ్చిదానందమై ఉన్నారు. కానీ ఆ యొక్క స్వరూప విధానం ఎవరికి కూడా తెలియబడకపోవడం కారణం ఏంటంటే ఈ అనాత్మ అనేటువంటిది ఆత్మను పూర్తిగా మరుగు చేసింది. ఎట్లయితే ఆ త్రాడు మీద ఏ యొక్క పాము అనేది ఏర్పడి భ్రమాకాలంగా ఏర్పడి ఆ భ్రాంతి జన్యమై ఉన్నటువంటి యొక్క ఆ పాము ఎట్లా త్రాటిని మరుగు చేసి పామే అనేదిగా గోచరమ చేసుకుంటుందో అట్లాగా ఈ ఆత్మ యొక్క అధిష్టానమునందు ఆత్మయే చేతనాశ్రయం, ఆత్మే చేతనం. అది ఉండబట్టే నీకు లోపల అన్నీ పనిచేస్తూ ఉన్నాయి. ప్రాణములు ఆడుతూ ఉన్నాయి, నేత్రములు ఆడుతూ ఉన్నాయి, లంగ్స్ ఆడుతున్నాయి, కిడ్నీలు పనిచేస్తూ ఉన్నాయి, దేహములో అన్ని భాగాలు పనిచేస్తున్నాయి. అది ఆత్మశక్తి యొక్క ఆశ్రయం ద్వారా అన్నీ పనిచేస్తూ ఉన్నాయి. ఇక లోపల ఎవరండి ఉంది? చేతనాశ్రయం, ఆత్మచేతనాశ్రయం ద్వారానే నిరంతరముగా ప్రాణవాయువులు సంచారం చేస్తూ ఉన్నాయి. అవి కూడా దేహాన్ని కాపాడటానికి చక్కగా వ్యాన, ఉదాన, సమాన, ప్రాణ, అపాన, నాగ ఇలాగా అనేక రూపాలుగా ఏర్పడ్డటువంటి విధానం అన్నమాట. ఇవన్నీ ఈ రూపాలుగా ఏర్పడి వ్యవహారం చేసేటువంటివిగా ఉండగా అంటే అనాత్మ సంబంధమై ఉన్న వస్తువులు నీ స్వరూపమును పూర్తిగా మరుగు చేసి అవే భాషిస్తూ ఉన్నాయి. కాబట్టి దీనిని స్వరూపాధ్యాసగా చెప్పే మాట. తర్వాత వాటి ధర్మాలు మన యందు అధ్యస్థం చేసుకుని నేను స్త్రీని, నేను పురుషుణ్ణి, బ్రహ్మచారిని ఇలాగా ఏవైతే ఉన్నాయో అవన్నీ చెప్పుకునేవన్నీ కూడా అది సంసర్గాధ్యాసలో చేరిపోతాయన్నమాట. ఈ విధముగా ఈ భ్రమా సంబంధమై ఉన్నటువంటి దాంట్లో అందరూ కూడా మునిగిపోయి ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ. పాదపంబుల భంగి బ్రాహ్మ్యమానమగుసు లింగ శరీరంబు లీలదాల్చి కంపిత జలములో కదిలెడి క్రియదోచు పాదపంబుల భంగి కంపిత జలములో. మన అట్లా తొంగి చూస్తే మన ప్రతిబింబం కూడా అట్లా కదులుతున్నట్లుగా ఉంటుంది. అది జలము యొక్క కదిలికలే మన యందు అధ్యస్థం చేయబడి కదులుతున్నట్లుగా కనబడతాయన్నమాట. అట్లా పాదపంబులు అంటే వృక్షాలు. బ్రాహ్మ్యమాన ఇట్లా భ్రమా సంబంధ భావముతో ఇలా ఏర్పడ్డటువంటి విధానం. చక్షువుల దరిత్రి చిలిత ఏకానంగబడిన
భంగి వికల భావరహితుడు ఆత్మమయుడు, వికల భావరహితుడు ఆత్మమయుడు. ఇవన్నీ కూడా ఆత్మకు లేవు అంటూ ఉన్నాడు. వికల భావరహితుడు ఆత్మమయుడు. ఇవన్నీ సూక్ష్మదేహ సంబంధమై ఉన్న వికారాలు, అనాత్మ సంబంధమై ఉన్నటువంటి యొక్క వికారాలు. అవన్నీ కూడా శుద్ధమై ఉన్నటువంటి స్ఫటికపరాయి యందు ఎట్లా ఆ దాసాయన పుష్పం యొక్క రంగులు అవన్నీ కూడా అధ్యస్థంగా చేయబడ్డాయో, అట్లా శుద్ధమై ఉన్నటువంటి యొక్క ఆత్మ యొక్క తత్వమునందు ఇవన్నీ అధ్యస్థం చేయబడి వాటిని నేను అంటాడు. నేను చూస్తూ ఉన్నాను, నేను తింటూ ఉన్నాను, నేను వస్తూ ఉన్నాను, నేను పోతూ ఉన్నాను, నేను అవస్థలు పడుతూ ఉన్నాను, నేను పుడుతూ ఉన్నా, నేను చూస్తూ ఉన్నా. ఇవన్నీ కూడా ఆత్మ యొక్క విధానములో ఎలాంటి సంబంధం లేని విధానం అయితే అది ఆత్మయందు ఈ విధముగా అధ్యస్థం చేసుకునే లోకంలో అందరూ కూడా భ్రమలలో మునిగి ఉన్నారు అన్నారు. భ్రమలు ఒడిగిన బ్రహ్మంబు బట్టబయలు అన్నాడు వేమన. భ్రమలు ఒడిగిన బ్రహ్మంబు బట్టబయలు. కాబట్టి భ్రమలు ఎట్లా పోతాయి? అనాదిగా ఉన్న భ్రమలివి, ఎప్పటి నుంచో చేరి ఉన్న భ్రమలు, పుట్టుకతో ఏర్పడ్డటువంటి భ్రమలు. ఈ భ్రమలతోనే లోకంలో మానవులంతా కూడా తమ తమ జీవనములు కొనసాగించుకుంటూ ఉన్నారు. నేను క్రైస్తవుణ్ణి, నేను ఇస్లామికుణ్ణి, నేను బౌద్ధుణ్ణి, నేను జైనుణ్ణి, నేను హిందువుని, నేను 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 ఇవన్నీ కూడా ఎక్కడేయండి? ఇవన్నీ కూడా ఈ మధ్యకాలంలో కలిపిపోబడ్డాయి. బుద్ధుడు పుట్టకపోతే బౌద్ధం లేదు, జినుడు పుట్టకపోతే జైనం లేదు, క్రీస్తు పుట్టకపోతే క్రైస్తవం లేదు, మహమ్మద్ పైగంబర్ పుట్టకపోతే మహమ్మదీ మతం లేదు. ఇవన్నీ ఒక్కొక్కడు పుట్టి ఒక్కొక్క రకమైనటువంటి యొక్క వాటిని వ్యాప్తి చేసి అందరి మీద రుద్దారు. రుద్దటంతో వీళ్ళందరూ కర్రలు పట్టుకుని కొట్టుకుంటా ఉన్నారు. నేను క్రైస్తవుణ్ణి, నేను ఇస్లామికుణ్ణి, నేను హిందువుని అని ప్రకారం ఒక్కరొకరు కలహించుకుంటూ ఉన్నారు, విభేదించుకుంటూ ఉన్నారు, వైషమ్యాలతో ఆ విధంగా చేసుకుంటూ ఉన్నారు. అసలు ఎవరయ్యా ఇలా? ఎవరు వీళ్ళు? అంత మానవులే, మానవ జాతి అందరూ మానవులే. ఏమి దాంట్లో భేదం అని చెప్పండి? ఫలానా వాళ్ళు క్షత్రియులు, ఫలానా వాళ్ళు వైశ్యులు, ఫలానా వాళ్ళు బ్రాహ్మణులు, ఫలానా వాళ్ళు శూద్రులు అని చెప్పి అన్నప్పుడు ఏదో తేడా ఉండాలిగా, తేడా పాడా ఉండాలిగా. అది చూడున్నాయా, వాడు చెవులు ముందున్నాయి, కళ్ళు పక్కన ఉన్నాయి కాబట్టి వాడు ఫలానా వాడు, బట్ ముక్కు కింద ఉన్నది, మూతి పైన ఉన్నది, ఈ విధంగా ఉన్నటువంటి వాడు ఫలానా కులం వాడు. మళ్ళీ ఫలానా వ్యక్తికి ఇట్లాగా తేడా ఉన్నది, కాళ్ళు పైన ఉన్నాయి, చేతుల కింద ఉన్నాయి, ఫలానా విధానం. ఏమైనా అలాంటివి ఏమన్నా ఉంటే ఆ తేడా పాడాలు ఉంటే దాన్ని బట్టి ఏమైనా మార్పులు చేసుకుని చెప్పుకునే అవకాశాలు ఉంటాయి. కనుక సకల మానవులకు నిర్మాణ విధానములో ఒకటే, అందరూ మానవులే అని అంశం. అంతే, మానవులంతా ఒక్కటే. అన్ని పశువులే అంటాం కదా, అన్ని గోవులే, అన్ని పులులే, అన్ని సింహాలే అంటాం కదా. ఇవన్నీ కూడా లోకంలో చెప్తాం కదా. అవన్నీ ఏమిటయ్యా? సింహాలు. అవన్నీ ఏమిటయ్యా? పశువులు. అవన్నీ ఏమిటయ్యా? గార్ధవాలు. వీళ్ళందరూ ఎవరయ్యా? మానవులు. మరి అట్లే ఉందా? బ్రాహ్మణ గాడిద, క్షత్రియ గాడిద, ఇలాంటివి ఏమన్నా అడ్డుకున్నాయా? ఉండాలిగా. నిజంగా నిర్మాణాత్మకంలో ఏర్పడ్డట్లయితే అన్నింటికీ రావాలి కదా. బ్రాహ్మణ గోవు, క్షత్రియ గోవు, వైశ్య గోవు, శూద్ర గోవు, ఇలాంటి గోవుల్లో ఉన్నాయా? సింహాలు, బ్రాహ్మణ సింహం, వైశ్యుల సింహం, క్షత్రియ సింహం, శూద్ర సింహం, ఇట్లా ఉన్నాయా? ఎక్కడా లేవు. ఈ విశ్వంలో 83,99,099 రకాలైనటువంటి జీవులు అయితే చెప్పుకొస్తారో ఒక్కదాని కూడా చూడండి ఏమన్నా ఉన్నాయో, చెప్పుకుంటాయో ఏమన్నా? ఏమీ లేవు. ఇలాంటి విధాయకాలుగా కల్పన చేసుకొని ఒక్కొక్కడు వేరైపోయి, అరే నువ్వు ఆ కులం వాడివి, నేను ఈ కులం వాడిని, నువ్వు ఆ మతం వాడివి, నేను ఈ మతం వాడిని, ఈ ప్రకారంగా భ్రమ కల్పన చేసుకుని ఆ భ్రమలోనే కొట్టుకులాడుతూ ఉన్నారు.
అవైషమ్యాలతో విరోధ భావాలతో అసూలు బాసి వెళ్ళిపోతా ఉన్నారు. అంత భ్రమా సంబంధమై ఉన్న జీవనాలు కొనసాగించుకుంటూ వచ్చిన జీవితాలు మంట కలుపుకొని ఏట్లతోనే కొట్లాట్లు ఆడుకొని ఏట్లతోనే వాటిలో మునిగిపోయి అసలు ఆ జీవితం ఎందుకు వచ్చిందో, ఆ జీవితంలో ఏం చేసుకోవాల్సి ఉంటుందో, ఆ జీవితం ఏ రకంగా మనకు ఉపయోగపడుతుందో, ఆ జీవితం అంతకాలానికి ఆ జీవితం వచ్చిందో, అలా పోయిందా, ఆ జీవితం అలా రావాలంటే ఎప్పటికి వస్తుందో ఏమీ తెలియదు. కానీ విలువైనటువంటి యొక్క వస్తువుని ప్రాప్తింపజేసుకున్నటువంటి వాడు విలువ లేకుండగా, విలువలు తెలియకుండగా ఈ భ్రమలలో మునిగి వాడు కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు. ఆత్మజ్ఞానికి దూరం అవుతూ ఉన్నాడు, మోక్షానికి దూరమై పోతూ ఉన్నాడు. 99% లోకంలో ఈ భ్రమలతోనే కొట్లాడుకుంటూ తిట్లాడుకుంటూ అట్లా పోతా ఉన్నాయే కానీ ఎవరైనా ఈ భ్రమల నుంచి బయటపడి అరే నేను మానవునిరా, ఈ మానవ జీవితం అనేది ఏర్పడింది, ఏదో దీనికి యొక్క విశేషత ఉంటుంది, దీని ద్వారా గొప్ప ప్రయోజనం పొందే అవకాశం ఉంటుంది, అసలు ఈ జీవితం పరమాత్మ ఎందుకు ప్రసాదించాడు, దీని ద్వారా మనం పొందబడేటువంటి ప్రయోజనాలు ఏమిటి, దీంట్లో ముఖ్యంగా పొందేటువంటి యొక్క పారమార్థికత ఏమిటి అనేది కొంత వివేచించుకొని చూసేవాడు మాత్రమే కొంత దాన్ని అవగాహన చేసుకుని ఒక మంచి మార్గంలో పోయేటువంటిదిగా ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఇక మిగతా వర్గాలు చూసినట్లయితే ఈ కల్పనలు ఏవైతే ఉన్నాయో మొత్తం తలకాయ మీద పెట్టుకుని ఒళ్ళంతా పూసుకుని వాటి కోసంగానే పోరాటము, వాటి కోసం ఎంపర్లాట, వాటి కోసమే కాపలాదారిత్వము, ఇలాంటి భ్రమలలోనే అందరూ కూడా పోతున్నటువంటి పరిస్థితి. దీని నుంచి బయటపడేటువంటి ఎవడి వల్ల కాని వ్యవహారం. ఒకవేళ పడేద్దామని చెప్పని పోయినా వాడిని పట్టు కొట్టేట్లుగా వాళ్ళు ఉన్నారు. ఇది కల్పనరా, ఇది కేవలం ఒక అబోధ కల్పన, మహమ్మద్ పైగంబర్ పుట్టకపోతే మహమ్మదీ మతమే లేదు, క్రీస్తు పుట్టకపోతే వాళ్ళు క్రైస్తవ మతమే లేదు, జీనుడు పుట్టకపోతే జైన మతమే లేదు, బుద్ధుడు పుట్టకపోతే బౌద్ధ మతమే లేదు. నేను ఒక్కొక్క వ్యక్తి రావడంతో వాని యొక్క విధానాల నుంచి ఏర్పడ్డటువంటివి మనం ఒంటికి పోసుకొని పులుముకొని నానా తంటాలు పడతా ఉన్నాం, కొట్లాడుతూ ఉన్నాం, పోట్లాడుతూ ఉన్నాం. అసలు విషయం ఏమిటి, అసలు వాస్తవం ఏమిటి, మనం ఏ యొక్క రూపముగా ప్రయాణం చేయాలి, ఏ రూట్లో ప్రయాణం చేయాలి, వచ్చిన జీవితాన్ని ఎట్లా సద్వినియోగం చేసుకోవాలి, దాని ద్వారా ఇలాంటి యొక్క పారమార్థిక ప్రయోజనం పొందాలి అనేటువంటి యొక్క అంశాలను పూర్తిగా పక్కన పారేశాడు. ఈ కల్పనలు అనేటువంటి వాటిని బాగా ఒంటికి పూసుకొని మత్తెక్కి కొట్లాటకు సిద్ధపడతా ఉన్నాడు, రెడీగా ఉన్నాడు. ఏమైనా కదిలించావంటే వాటితో కొట్లాటే, అంతేక. కంపిత జలములో కదిలిడి క్రియదోచు పాద పంబుల భంగి భ్రామ్యమానం భ్రమా సంబంధమై ఉన్న భ్రామ్యమానం చక్షువుల దరిత్రీ చరితయైకానంగబడిన భంగి వికల భావరహితుడు ఆత్మమయుడు. కనుక ఆత్మ అనేది వికల భావరహితుడు. వికలములు విశ్వములో ఉన్నవన్నీ కూడా వికలములే, వైకల్యములు చెందినటువంటి యొక్క విధానాలతో మానవ సముదాయం అంతా కూడా అలాంటి భ్రమ విధానాలలో పడి కొట్టుకుపోతా ఉన్నాయి. ఈ భ్రమలు అనేటువంటివి ఒక మానవుడికి తప్ప విశ్వంలో ఏ ప్రాణికి లేదు. అవి కేవలం ప్రకృతి యొక్క స్వభావాన్ని జీవిస్తూ ఉన్నాయి. మేము పశువులని కూడా చెప్పుకోవాలి, మేము గార్ధవాలు చెప్పుకుంటాయా, మేము పశువులం అని చెప్పుకుంటాయా, ఏమీ లేదు. ప్రకృతి పరంగా ఇచ్చినటువంటి యొక్క జీవనాన్ని కొనసాగించుకుంటూ ప్రశాంతముగా జీవితాన్ని జీవించుకుంటూ ఏ వంశ వైషమ్యములు, విద్వేష భావాలు, ఎలాంటి పోట్లాట్లు అనేవి లేకుండగా ఏటిపాటికవి చక్కగా ఏదో ఆహారం భుజించుకుంటూ అట్లాగా జీవనం కొనసాగించుకుంటూ పోతున్న పరిస్థితి. ఎన్ని భ్రమలన్నీ కూడా మేము జ్ఞానులము, మా బుద్ధి వికసించింది, మేము ఎంతో విజ్ఞానాన్ని సాధించాము, ఎంతో వృద్ధి పొందాము అనుకునేటువంటి వీడే అధపాతాళానికి పోయేదిగా చేసుకుంటున్నటువంటి పరిస్థితిగా భ్రామ్యమాన భావరహితుడు ఆత్మమయుడు కంపితాంతరంగమున కదిలినట్లు దోసు కదలకుండు కంపిత అంతరంగంబున కదిలినట్లు దోసు కదలకుండు. కాబట్టి ఆయనకే కదలికలు లేవు,
అనంతుడు, వ్యాపకుడు, శుద్ధ స్వరూపుడు, ఆత్మస్వరూపుడు అలాంటి యొక్క ఆ జ్ఞాన తత్వమే తానై ఉన్నటువంటి విధానము. ఇక్కడ అందరూ కూడా ఈ భ్రమలో పడి పూర్తిగా లోన ఉన్నటువంటి తన యొక్క మూల తత్వాన్ని, తన యొక్క మూల స్వరూపాన్ని పూర్తిగా విస్మరించారు, మరుగు చేసుకుని పైన ఉన్నటువంటి భ్రమలతోనే గడుపుతున్నటువంటి పరిస్థితిగా అన్న విషయాన్ని చెప్పటం జరిగింది. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.